హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు టేస్టీగా ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాన్స్ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. అంతేకాకుండా మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ రైస్, రోటీ, చపాతీ, పులావ్, బిర్యానీ రైస్ ఇలా ఎందులోకైనా సెట్ అయిపోతుంది. మరి లేట్ ఎందుకు, చాలా ఈజీగా టేస్టీగా ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను 500 గ్రామ్స్ ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. నాన్ వెజ్ ఏదైనా మీరు క్లీన్ చేసేటప్పుడు నిమ్మకాయ లేదా వెనిగర్ వేసి క్లీన్ చేస్తే నీచు వాసన పోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టొమాటో స్మూత్గా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. టొమాటో స్మూత్గా కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టకుండా 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. 5 నిమిషాల తర్వాత 400 ml కోకోనట్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి పాలు బాయిల్ అయ్యే వరకు ఉంచి తర్వాత మూత పెట్టేసి 8 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే, టేస్టీ ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ప్రాన్స్ కర్రీని చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే పక్కాగా నెక్స్ట్ టైం కూడా ఇలానే కర్రీని ప్రిపేర్ చేయమని అడుగుతారు. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.